అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ఫోకస్ చేసింది కమలం పార్టీ. ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో ప్రధాని వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ మహారాష్ట్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు మోదీ. ఇటు హర్యానాలో తాజా పరిస్థితిపై షా నేతలతో డిస్కస్ చేశారు. బెంగాల్లో బీజేపీ ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతుంది. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ఫోకస్ చేసింది బీజేపీ. మహారాష్ట్రలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ లో ప్రధాని మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో దాదాపు 800 మంది వక్తలు పాల్గొననున్నారు. ఆ తర్వాత 1500 కోట్లతో 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు పీఎం. ఈ కార్యక్రమం ద్వారా మత్స్యరంగంలో 5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. నడ్డా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. హర్యానాలో మళ్లీ బీజేపీకి అధికారం దక్కేలా పక్కా వ్యూహాలతో ముందుకెళ్లాలని నేతలకు షా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. తూర్పు నౌకాదళ కమాండ్ బేస్ లో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ అరిఘాట్ ను రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా గార్డ్ ఆఫ్ ఆనర్ ను తనిఖీ చేయనున్నారు రాజ్నాథ్ సింగ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఆకర్షించేలా ఇండియా విద్యా విధానం రూపొందించామన్నారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియా అమెరికా మధ్య సత్సంబంధాలను ఈ కార్యక్రమం తెలియజేస్తుందని చెప్పారు. వాస్తవిక భవిష్యత్తు కోసం దేశం ఓ విజన్తో ముందుకెళ్తుందన్నారు జైశంకర్. Of the letter of intent to the University of Southampton, one of the top 100 universities of the world, and it's issued as they prepare to establish their first campus in India. The event is also a testament to the strong and multifaceted bilateral ties between India and the United Kingdom, of which education is a particularly important pillar. బెంగాల్లో బీజేపీ ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. ఆర్జికర్ మెడికల్ కాలేజీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై నిరసనలు తెలియజేస్తున్నారు. ఘటనపై ఆధారాలతో సహా గవర్నర్కు వివరించారు బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి సుకాంత మంజుదాస్. ఆగస్టు 9న ఏం జరిగిందో గవర్నర్కు చెప్పామన్నారు. బెంగాల్ శాంతి భద్రతలను కాపాడాలని గవర్నర్ను కోరామని చెప్పారు. ప్రజలను హింస వైపు ప్రోత్సహించేలా మమతా బెనర్జీ మాట్లాడుతున్నారని బీజేపీ తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. బెంగాల్లో శాంతి భద్రతలు నశించాయని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు.